సరే ఇప్పుడు మనం మార్కెట్‌లో చూస్తూ ఉంటాము. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే మనకు నార్మల్‌గా వచ్చే ఏరియాలో డీసెంట్ ఏరియాలో వచ్చే ఫ్లాట్ 70 లాక్స్ ఉంటుంది. అలాగే ప్రీమియం ఏరియాలో ఎక్కడైనా మనం చూసుకుంటే 1.5 సీఆర్ గాని, 2 సీఆర్ గాని ఉంటుంది. సో, ఇప్పుడు ఆ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వచ్చేసి 8,000 నుంచి 12,000, 15,000 అలా ఉంటుంది. ఇంత స్క్వేర్ ఫీట్‌కి మనం కట్టాలి అని మనకు తెలిసినప్పుడు జస్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్న ఆడియన్స్ కోసము ఒక బిల్డర్‌కి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత కాస్ట్ వస్తుంది? ఇది టెక్నికల్ సీక్రెట్. నా బిల్డర్స్ ఫోన్ చేసి వాయిస్తారబ్బా! వాళ్ళ సీక్రెట్ ఇప్పమంటున్నా నువ్వు. అంటే అర్థమవుతుంది కదా సార్ వాళ్ళకు ఎంత కాస్ట్ ఉంటుంది. మరి వాళ్ళ ఇది మార్కెటింగ్ బడ్జెట్. $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే Hmm. వీ కెనాట్ గివ్ యూ సింగిల్ లైన్ ఆన్సర్. ఓకే. ఎందుకంటే పిండి కొలిది రొట్టి, జితనా పేడ్ ఉతనా హవా, ఆ! అంతేనా? హ్మ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. దోశ తింటావు నువ్వు, అవును సార్. బండి రోడ్ సైడ్ బండి వేడి వేడికి చేసిస్తాడు. ఎంత ఉంటుంది? 30 రూపాయలు. 30 ఆ! అదే స్వాగత్తో షాన్బాగ్ వెళ్తే 100 150, రూపాయలు. 200 ఆ! అదే స్టార్ హోటల్కి వెళ్తే 500. 500 నుండి 1000 రూపాయలు. హ్మ్. మినప్పప్పు లేకుంటే దోశ వస్తుందా? రాదు. మరి ఎందుకు రేట్ ఎక్కువ? ప్లేస్ మారుతుంది కాబట్టి. అంబియన్స్ మారుతుంది, హ్మ్. లుక్ మారుతుంది, పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, క్వాలిటీ మారుతుంది. క్వాలిటీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అవును. హైజీన్ ఉంటది. దోసకాయ కాస్ట్ అదే. అవును. 1000 రూపాయలు ఎందుకు అవుతుంది అంటే మీరు ఎలాగానే సెక్యూరిటీ ఆడు ఎంట్రన్స్ నెంబర్స్ ఆడుకు 100 రూపాయలు వేస్తాడు. హ్మ్. ఇవ్వాలి కదా. అవును. పార్కింగ్ కూడా 100 ఇవ్వాలి. హ్మ్. అట్లనే వెళ్ళి హౌ మెనీ మెంబర్స్ షేర్లు అవుతారు, దానికో 100. హ్మ్. ఇట్లా రేట్లు పెరుగుతూ సప్లై చేసేవాడు, ఆర్డర్ బుకింగ్ తీసుకునేవాడు, క్లీన్ చేసేవాడు అందరు లెక్కేసుకుంటే ఆ డబ్బులు వెళ్తాయి. హ్మ్. కొద్ది తేడా ఉంటుంది క్వాలిటీలో. హ్మ్. ఇప్పుడు నీడ్ అండ్ వాంట్, వాట్ ఈస్ నీడ్ అండ్ వాట్ ఈస్ వాంట్. నీడ్ అంటే వచ్చేసి నీకు దాహం వేస్తుంది, హ్మ్. నీళ్ళు తాగితే దాహం పోతుంది. కానీ నీకు లగ్జరీ. వాంట్ ఏంటంటే నాకు కోకోనట్ వాటర్ కావాలి, లస్సీ కావాలి, హ్మ్. ఫ్రూట్ జ్యూస్ కావాలి, ఫలూడా కావాలి అనేది అది. సో నీడ్ అండ్ వాంట్. నీడ్ ఎవరు? బతకడానికి. వాంట్ ఎంజాయ్ చేయాలి, లగ్జరీ. హ్మ్. ఇక్కడ అది ఎందుకు చెప్పానంటే ఈ స్క్వేర్ ఫీట్ అనేది 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టేవాడు ఉంటాడు, 10 ఫ్లోర్లు కట్టేవాడు ఉంటాడు, 50 ఫ్లోర్లు కట్టేవాడు ఉంటాడు, 100 ఫ్లోర్లు కట్టేవాడు ఉంటాడు. ఒకటి. రెండోది నార్మల్ బిలో యావరేజ్ క్వాలిటీ వాడేవాళ్ళు ఉంటారు, యావరేజ్ క్వాలిటీ ఉంటారు, అబవ్ యావరేజ్ ఉంటారు, గుడ్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. హ్మ్. అన్నింటిలో కాంపోజిషన్ మారిపోతుంది. సిమెంట్ మిక్స్, ఇసుక, సిమెంటు, ఇటుక, హ్మ్. కంకరి, స్లాబ్ వేసినట్టు ఇవన్నీ కూడా మారుతాయి. సో దానికి ఏమవుతుందంటే నార్మల్ బిల్డరు గల్లీలో కడతాడు, కారు కూడా వెళ్ళదు. హ్మ్. వాడు స్క్వేర్ ఫీట్ మేబీ ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉందంటే 1200, 1500 కట్టేస్తాడు ఓకే. స్క్వేర్ ఫీట్. ఓకే. అలాంటి ఇంట్లో మనం ఉండలేం. ఆ రేంజ్ వేరు. హ్మ్. యావరేజ్ ఒక 50-100 ఫ్లాట్లు కడుతుంటే అంటే 1800 నుండి 2000 అవుతుంది. అంటే అక్కడ ఇచ్చే క్వాలిటీ బట్టి మారిపోద్ది. ఇవన్నీ రఫ్ ఫిగర్స్. హ్మ్. హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద స్పెసిఫికేషన్ యూ ఆర్ గివింగ్. హ్మ్. హ్మ్. అదే ఒక స్టాండర్డ్ సి క్లాస్ బిల్డర్ అనుకోండి 2700. అట్లనే కొద్దిగా బాగా వేస్తాడు 30-40 అయినా వరకు 2500, 3000, 3500, 4000. ఇది ఒకటి. అదే హై రైజ్కి వెళ్ళాం అనుకో వేరు మారిపోతుంది. మీరు ₹1,00,00,000 ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే 38th ఫ్లోర్కి వెళ్ళి 2 కోట్లు అవుతుంది. అవును. సేమ్ ఏరియా, అవును. సేమ్ యూడిఎస్, సేమ్ డిజైన్, బట్ హై రైజ్. అక్కడ వెళ్తే న్యాచురల్ వెంటిలేషన్, పొల్యూషన్ ఫ్రీ, డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే దేనికి ఉన్న ఫ్యాక్టర్స్. ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తాడు? బ్యాకప్ ఉందా జనరేటర్ లేదా, ఫ్లోరింగ్ మంచిగా ఇచ్చాడా లేదా, బ్రాండెడ్ ఐటమ్స్ ఇచ్చాడా లేదా, బిల్డర్కి ఏం బ్రాండ్ ఉంది. ఇప్పుడు కొన్ని బ్రాండ్లు డౌట్. ఇప్పుడు గోద్రేజ్ ఉంది, హ్మ్. బ్రిటానియా ఉంది, తనీష్క్ ఉంది. డౌట్ చేస్తారా క్వాలిటీస్? లేదు. అడగకుండా క్వాలిటీ అడుగుతూ చెక్ చేసి ఏం చేయరు. అది కొత్త కంపెనీ వస్తే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ చూస్తాం. అన్నీ చూస్తాం. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏంటి అసలు. హ్మ్. మీకు తెలుసా లేదా? కాల్గేట్ పేస్ట్ ఎక్కడ తయారవుతుంది మీకు తెలుసా? లేదు. బాలానగర్ గల్లీలో తయారవుతుంది. గాద్రేజ్ వీరాలు ముండా మార్కెట్లో తయారవుతాయి. హ్మ్. అంటే క్వాలిటీ మానిటర్ చేసి స్టాంప్ వేస్తారు. చేసేది లోకల్ సబ్ ఆ కాంట్రాక్ట్ పేరు ఇంపార్టెంట్. అంతే. హ్మ్. ఆ పేరు ఎందుకంటే ఎన్ని తరతరాలుగా అవును. వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి హ్మ్. ఆ పేరు పెట్టి కొనేస్తాను. ఇప్పుడు వాళ్ళు చీట్ చేయలేదు, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చీట్ చేయడం, ఇంకా చీట్ చేయరు. అంతే. నార్మల్గా చేయరు. కాన్ఫిడెన్స్ ఉంటుంది. తనిష్క్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది గోల్డ్. హ్మ్. అర్థమవుతుందా? సో దేన్ని బట్టి రేట్ ఎనీవేర్ ఫ్రమ్ 1500 to 3000, 4000, 5000 వెరీ కావచ్చు. సో వీళ్ళని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటారు. ఒక సామెత ఉంది, గర్కో దేక్కే గర్వాలేకే బారేమే బాత్ కర్ సక్తే. ఇక్కడ ఇల్లుని చూసి క్వాలిటీని చూసి మనం కామెంట్ చేయాలి. ఓకే. వేరే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటుంది, స్ట్రక్చరల్ సెక్యూరిటీ, వాళ్ళు అడిగితే వాళ్ళు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. కాలమ్స్ సరిగా ఉన్నాయా, ఐరన్ సరిగా వాడాడా, లోడ్ బేరింగ్ వాల్స్ సరిగ్గా ఉన్నాయా. లోడ్ బేరింగ్ అంటే ఇల్లు స్లాబ్ బరువు అంతా లోడ్ బేరింగ్ సైడ్ అని లోడ్ ఇంటర్నల్ పార్టిషన్స్.
సో అదే మైవాన్ టెక్నాలజీ అయితే ఇటుకలు వాడరు. మలేషియాలో ట్విన్ టవర్స్ ఉన్నాయి, దాన్ని సిమెంట్ వాడలేదు అసలు, ఓన్లీ స్టీల్ ఫ్రేమ్. 40 ఫ్లోర్స్కి ఐ థింక్ 20 seconds వెళ్ళిపోయాం మనం. అది జస్ట్ ఆ బ్లాక్ తీసుకొచ్చి అలా పెట్టేస్తారు మొత్తం. సో మరి ఆ క్వాలిటీ వేరు ఉంటుంది, లైఫ్ వేరు ఉంటుంది, ఈ లైఫ్ వేరు ఉంటుంది, హై రైజ్ లైఫ్ వేరు ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలు ఎమ్యూనిటీస్. సో ప్రైస్ క్యాన్ చేంజ్ ఎనీవేర్. ఇట్ టూ డిఫికల్ట్ టు టెల్ ఇంతే ఉంటుంది ఇలాగే ఉండాలని చెప్పడం లేదు. ప్రతి మన చేతికి 5,000 ఉన్నాయి, 5,000 కరెక్ట్గా ఉన్నాయా? లేవు, 5 డిఫరెంట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ రేట్. బంజారా హిల్స్ రేట్ 20,000, రైట్? అట్లానే మాదాపూర్లో 20,000 లేదు కదా, శంషాబాద్ 20,000 లేదు కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా, ది బిల్డర్స్. ఇప్పుడు ఏముంటాయి కాంపోనెంట్, ల్యాండ్ ఏరియా ఉంటుంది, తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది, ఓవర్ హెడ్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, బిల్డర్ మార్జిన్ ఉంటుంది, మార్కెటింగ్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే సేల్ కాస్ట్ వస్తుంది. ఎప్పుడైనా ప్లాట్ అమ్ముతున్నాను సపోజ్ ఒక 10,000కి, ల్యాండ్ కాస్ట్ 3,000 ఉంటుంది, మిగతా 7,000 ఏంటంటే వాల్యూ అడిషన్స్, స్టాఫ్ సాలరీస్, ట్యాక్సెస్, మెయింటెనెన్స్ అన్నీ, అవన్నీ కలిపి మార్కెటింగ్ అన్నీ కలిపితే 10,000 అవుతుంది. బట్ మనం తీసుకొని కట్టుకోలేం కదా. ఇప్పుడు ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ మీకు కట్టుకోలేము, మనం షటిల్ కోర్ట్ పెట్టుకోలేము, మన అంత జాగా 100 గజాల్లో 200 గజాలు ఇల్లు అంటే ఎలా కడతారు? స్విమ్మింగ్ పూల్ కావాల్సిన ఒక మినిమం లెంగ్త్, ఇవన్నిటి బట్టి రేట్లు పడతాయి. సో దీని మీద ఇంకెవరికైనా వివరణ కావాలంటే దే కెన్ కాల్ us. తప్పకుండా సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వండర్ అవుతూ ఉంటారు, అసలు ఈ బిల్డర్కి ఎంత కాస్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి మీరు ఇవాళ ఒక ఆన్సర్ ఇచ్చారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.